హలో గైస్, ఐఎమ్ డార్లింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ వీడియోలో అయితే అలర్ట్ పాస్ డిస్కౌంట్ గురించి చెప్తానన్నాను, కానీ ఆ వీడియోలో అయితే మిస్ అయింది. ఆ అలర్ట్ పాస్ డిస్కౌంట్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా మనకి అసలు ఈ మంత్ ఏ ఈవెంట్ రాబోతుంది, ఏ ఈవెంట్ అలర్ట్ పాస్ డిస్కౌంట్ రాబోతుందో కూడా చెప్తాను. మనం గేమ్లో చూసుకున్నట్టయితే ఒక మేల్ బండిల్ ఇంకా ఒక ఫీమేల్ బండిల్ అయితే రాబోతున్నాయి. మొత్తం 2 బండిల్స్ అయితే రాబోతున్నాయి. సో అవి ఎలా వస్తాయో కూడా చెప్తాను. ఇంకా మనకి ఒక కొత్త డైమండ్ రాయల్ బండిల్ అయితే రాబోతుంది. సో దాని గురించి చెప్తాను. ఇంకా కొత్త ఈవెంట్స్ అండ్ అప్డేట్స్ కూడా చాలా ఉన్నాయి కదా. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. సో టుడే ఆఫ్టర్నూన్ 1:30కి అయితే మన ఛానల్ లైవ్ ఉంది. సో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు అయితే పార్టిసిపేట్ చేయండి గైస్. మనం రేపు రాబోయే సండేకి అయితే 3 బ్యాచ్ టాప్అప్ ఇద్దాం అనుకున్నాను. సో ప్రతి ఒక్కరు అయితే పార్టిసిపేట్ చేయండి గైస్. ఐ మీన్ సండే అయితే మనకి గివే ఉంది గైస్. సో ప్రతి ఒక్కరు అయితే పార్టిసిపేట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే ఒక హెడ్ షాట్ ఇచ్చేయండి. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు మనకి ప్రజెంట్ స్క్రీన్ పైన ఒక బండ్లు కనిపిస్తుంది కదా. సో ఆ బండ్లు వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఫేడెడ్ వీల్ ఈవెంట్ అయితే రాబోతుంది. ఇంకా 4 డేస్లో మనకి ప్రజెంట్ నడుస్తున్న ఏకే స్కిన్ అయితే వెళ్ళిపోతుంది. సో అప్పుడైతే ఈ బండ్లు వచ్చే ఛాన్స్ ఉంది. మనకి ఇప్పుడు ఈ మంత్ అలర్ట్ పాస్ అసలు వస్తుందా రాదా కూడా ఇప్పుడు చెప్తాను చూడండి గైస్. అలర్ట్ పాస్ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రీ ఫైర్ వాడి నార్మల్ షెడ్యూల్ ఉంటుంది కదా. సో దాని గురించి చెప్తాను చూడండి. మామూలుగా అయితే అలర్ట్ పాస్ డిస్కౌంట్ ఎప్పుడు ఇస్తాడంటే 2 మంత్స్కి ఒకసారి అయితే ఇస్తాడు. అంటే 2 మంత్స్ అయితే మనకి 500 డైమండ్స్ పెట్టి అలర్ట్ పాస్ తీసుకోమంటాడు. ఇంకా 3rd మంత్ వచ్చేసరికి మనకి డిస్కౌంట్ అయితే ఇస్తాడు. అది 24th డేట్ అయితే ఇస్తాడు గైస్. అది ఇప్పుడు మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్లయితే లాస్ట్ మంత్ రాలేదు, దానికి ముందు మంత్ రాలేదు. సో ఈ మంత్ అయితే కన్ఫామ్గా వచ్చే ఛాన్స్ ఉంది. మనకి లాస్ట్ మంత్ ఉంది చూసారా, దాంట్లో కూడా లీక్స్ ఇచ్చాడు, కానీ మన సర్వర్కి రాలేదు గైస్. వేరే సర్వర్స్కి అయితే అలర్ట్ పాస్ డిస్కౌంట్ వచ్చింది. దానికి ముందు మంత్ కూడా అంతే, మన సర్వర్కి అయితే లీక్స్ ఇచ్చాడు కానీ అలర్ట్ పాస్ డిస్కౌంట్ అయితే ఇవ్వలేదు. కానీ వేరే సర్వర్కి అయితే కన్ఫామ్గా ఇచ్చేస్తున్నాడు. మనకి ఈ మంత్ అయితే ఫ్రీ ఫైర్ వాడి షెడ్యూల్ ప్రకారంగా చూసుకున్నా కానీ కన్ఫామ్గా అయితే మనకి అలర్ట్ పాస్ డిస్కౌంట్ రావాలి. సో ఆ డిస్కౌంట్ వస్తుందా రాదా అని ఈ మంత్ 24th వరకు అయితే వెయిట్ చేద్దాం. మనకి అలర్ట్ పాస్ ఏ ఈవెంట్లో వస్తుందో కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఏదుందంటే మనకి బై 1 get 2 ఫ్రీ అని ఒక ఈవెంట్ ఉంది కదా. సో ఆ ఈవెంట్లో అయితే మనకి అలర్ట్ పాస్ డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ఈవెంట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఈ ఈవెంట్ గురించి. మనకి పర్పుల్ కలర్ మాస్క్ ఒకటి ఉంది కదా. సో ఆ మాస్క్ వచ్చేసరికి ఇలాంటి ఈవెంట్లోనే ఇచ్చాడు. అందరికి మేబీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు చెప్పిన ఈవెంట్ కనుక మిస్ అయితే ఇంకో ఈవెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో చూసుకోవచ్చు ఒకసారి స్క్రీన్ పైన సూపర్ మార్కెట్ ఆ ఈవెంట్ పేరు. మనందరికీ సూపర్ మార్కెట్ గురించి అయితే తెలిసే ఉంటుంది కదా. సో సూపర్ మార్కెట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎంతవరకు వస్తుందా రాదా అని అయితే ఈ మంత్ 24 వరకు అయితే వెయిట్ చేద్దాం. ఈ మంత్ 1st తారీఖే నాకైతే లీక్ కోడ్ వచ్చేసింది. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఒక పిక్ కనిపిస్తుంది కదా. సో ఆ పిక్ని చూడగానే మీకు ఏమనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. అయినా నేను ఒకసారి చెప్తున్నాను, మనకు ఫస్ట్ది అయితే బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా. అది వచ్చేసరికి నవంబర్ అలర్ట్ పాస్ గైస్. ఆ నవంబర్ అలర్ట్ పాస్ వచ్చేసరికి బ్లూ కలర్లో ఉందంటే మనకి డిస్కౌంట్ రూపంలో కన్ఫామ్గా రాబోతుంది. ఇంకా నెక్స్ట్ ఎల్లో కలర్లో చూసుకున్నట్టయితే అది డిసెంబర్ అలర్ట్ పాస్. డిసెంబర్ అలర్ట్ పాస్లో అయితే మనకి అలర్ట్ పాస్ డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ క్లారిటీగా చెప్పేస్తున్నాడు ఎల్లో కలర్లో వేసి. మనకి ఈ మంత్ అలర్ట్ పాస్ డిస్కౌంట్ పరంగా ఉన్న ప్రతి ఒక్క లీక్ అయితే మీకు చెప్పేశాను. ఇంకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మనకి ఇప్పుడు స్క్రీన్ పైన ఒక బండ్లు కనిపిస్తుందా. ఆ బండి వచ్చేసరికి మనకి ప్రజెంట్ టాప్అప్ ఈవెంట్లో అయితే నడుస్తుంది. మనకి టాప్అప్ ఈవెంట్ ఎండ్ అయిపోగానే డైమండ్ రాయల్ అయితే ఒక 10 days ఇస్తానంటున్నాడు. సో ఎంతవరకు ఇస్తాడో ఇవ్వడో చూద్దాం ఒక 10 days వరకు. ఇప్పుడు మనం అయితే FFCS గురించి మాట్లాడుకుందాం. మనకి FFCS అనే ఒక ఈవెంట్లో అయితే కొన్ని టోకెన్స్ ఇస్తాడు. ఆ టోకెన్స్ కలెక్ట్ చేసుకొని కొన్ని డ్రాప్స్ అయితే వస్తాయి. సో ఆ డ్రాప్స్ని అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఆ డ్రాప్స్ ఏంటంటే మనకి గేమ్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న లాబీలోకి అయితే ఎంటర్ అవుతాం కదా. ఆ లాబీలో మనం డ్రాప్ కనుక వేసినట్లయితే ఈ సింబల్ పడుతుంది. ఈ సింబల్ పడి సో దాంట్లో అయితే మనకి 1 డైమండ్ కానీ 2 డైమండ్స్ కానీ 5 డైమండ్స్ కానీ లేదంటే గోల్డ్ కాయిన్స్ కానీ దొరుకుతాయి కదా. సో అది గైస్ డ్రాప్ అంటే. సపోజ్ చెప్పాలంటే మనకి ర్యాంపేజ్ ఈవెంట్ గుర్తుంది కదా. సో ఆ ర్యాంపేజ్ ఈవెంట్ లాగా అనుకోండి. అలాగే ఒక్కసారి స్క్రీన్ పైన కనుక చూసుకున్నట్లయితే గ్లోబల్ స్కిన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ ఈవెంట్ వచ్చేసరికి ఆల్రెడీ వేరే సర్వర్లో నడుస్తుంది. సో దాని గురించి చెప్తున్నాను చూడండి. మనకి FFCS ఈవెంట్ కనుక ఎండ్ అయిపోతే ఫ్రీగా ఏదైనా ఒక గ్లోబల్ స్కిన్ అయితే మన సర్వర్ కూడా ఇస్తాడు. వేరే సర్వర్లో అయితే ఆల్రెడీ నడుస్తున్నట్టుంది ఈవెంట్. మన ఇండియన్ సర్వర్ ప్రకారం చూసుకున్నట్లయితే బ్లాక్ గ్లోవాల్ అయితే ఎప్పుడో స్టార్టింగ్లో ఫ్రీగా ఇచ్చాడు, కానీ ఇంతవరకు ఒక గ్లోవాల్ కూడా ఫ్రీగా ఇవ్వలేదు గైస్. ఫస్ట్ టైం మన ఫ్రీ ఫైర్ సర్వర్ మన సర్వర్కి మళ్ళీ ఇంకో గ్లోవాల్ ఫ్రీగా ఇస్తున్నాడు. అది కూడా ఈసారి అయితే కొంచెం మంచి గ్లోవాలే ఇస్తున్నట్టున్నాడు. సో మనకి ఎప్పటి వరకు FFCS ఈవెంట్ ఎండ్ అయిపోతుందో చూద్దాం. అప్పటి వరకు వెయిట్ చేసి గ్లోవాల్ అయితే ఫ్రీగా తీసుకుందాం. ఏ కలర్ గ్లోవాల్ మీరు కావాలనుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి. అసలు అది వచ్చిద్దో రాదో చూద్దాం.
అండ్ ఫైనల్గా చూసుకున్నట్టయితే మనకి ఈ మంత్ ఎండింగ్ లోపు ఇప్పుడు మనకి స్క్రీన్ పైన ఒక లేడీ బండి కనిపిస్తుంది కదా. సో ఈ లేడీ బండి వచ్చేసరికి మనకి ఎఫ్ఎఫ్సిఎస్ మీద అయితే బేస్ అయి ఉంటుంది అనుకుంటా. ఈ లేడీ బండి వచ్చేసరికి మనకి కంప్లీట్గా అయితే డైమండ్ రాల్లో రాబోతుంది. అండ్ బండి లుక్ పరంగా చూసుకున్నట్లయితే బాగానే ఉంది గైస్. సో చూద్దాం ఈ బండి లుక్ మొత్తం ఎలా ఉందో. సో బాగానే ఉందనుకుంటా. ఈ బండ్లు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. ఈ బండ్లు వచ్చేసరికి మనకి డైమండ్ రాల్లో ఇవ్వబోతున్నాను ఇచ్చాడు. కానీ వస్తుందా రాదో కూడా వెయిట్ చేద్దాం. ఎప్పటి వరకు వస్తుందో కూడా చూద్దాం. మేబీ ఈ మంత్ ఎండింగ్కి వస్తుందని లీక్ అయితే ఇచ్చాడు కదా. సో అప్పటి వరకు వస్తుందో రాదో కూడా చూద్దాం. సో ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ అందరికీ అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోయినా ఈవెంట్స్ పరంగా కానీ ఐటమ్స్ పరంగా కానీ ఏమన్నా డౌట్ ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో వీడియో అయితే ఇంతే గైస్. సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ గైస్.